ప్రధానంగా ఈరోజు ఋషి పంచమి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఎటువంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు ఋషి పంచమి సందర్భంగా మహిళలు స్నానం చేసే సమయంలో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే వాళ్ళకున్నటువంటి సమస్త దోషాలను తొలగింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, మహిళామణులు ఈరోజు స్నానం చేసే ముందు తులసి కోట దగ్గర మట్టి కొద్దిగా తీసుకోవాలి, రావి చెట్టు దగ్గర మట్టి కొద్దిగా తీసుకోవాలి, కొన్ని నువ్వులు అలాగే గోమయం కొద్దిగా తీసుకోవాలి. తులసి కోట దగ్గర మట్టి, రావి చెట్టు దగ్గర మట్టి, గోమయము, నల్ల నువ్వులు వీటన్నిటినీ స్నానం చేసే నీటిలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఋషి పంచమి సందర్భంగా మహిళామణులు ఈ ప్రత్యేకమైన స్నానం చేస్తే వాళ్ళకున్నటువంటి సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే ఋషి పంచమి సందర్భంగా ఇంటి యజమాని ఋషుల పేర్లను స్మరించుకుంటూ తర్పణం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు కాయతీర్థం అనే పేరుతో తర్పణం ఇవ్వాలి. అంటే చిటికెన వేలు నుంచి నీటిని విడిచిపెడుతూ తర్పణం ఇవ్వాలి. ఇలా ఇస్తే దీన్ని కాయతీర్థం అంటారు. ఇలా చేస్తే ఋషుల అనుగ్రహం కలుగుతుంది, కుటుంబంలో సభ్యులందరికీ ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు గణపతిని నవగ్రహాలను పూజిస్తే చాలా మంచిది. మహిళామణులు కానీ ఇంటి యజమాని ఎవరైనా సరే ఈరోజు గణపతిని పూజించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ప్రత్యేకమైన దానాలు ఇస్తే మంచిది. అరటి పండ్లు, నెయ్యి, పంచదార ఈ మూడింటిని ఈరోజు ఎవరికైనా దానం ఇస్తే ఋషి పంచమి సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క పుష్పంతో గణపతిని పూజిస్తే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది. జాజి పూలతో నవరాత్రుల్లో గణపతిని పూజిస్తే ఉద్యోగపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి, ఉద్యోగాల్లో తొందరగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంపంగి పూలతో గణపతిని పూజిస్తే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్న 12 రకాలైన కాలసర్ప దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ కాలసర్ప దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే నవరాత్రుల్లో గణపతిని పారిజాత పుష్పాలతో పూజించాలి. అలాగే శ్రీమంతులు అవ్వాలంటే, ఆర్థికంగా ధనపరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే పద్మ పుష్పాలతో గణపతిని పూజించాలి. శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు వీటి నుంచి బయటపడాలంటే మల్లెపూలతో గణపతిని పూజించాలి. అలాగే గన్నేరు పూలతో గణపతిని పూజించినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మనం చేసేటటువంటి మంత్రానికి తొందరగా సిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా గన్నేరు పూలతో గణపతిని పూజిస్తే మేధాశక్తి పెరుగుతుంది, ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. అలాగే గణపతిని తుమ్మి పూలతో పూజించడం ద్వారా గణపతి యందు భక్తి పెరిగి గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. నందివర్ధనం పూలతో గణపతిని పూజించినట్లయితే సుఖము, శాంతి, మానసిక ప్రశాంతత కలుగుతాయి. అలాగే పొద్దుతిరుగుడు పూలతో గణపతిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రకం పుష్పంతో గణపతిని పూజించి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోండి.